హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సుజీ. ఇవాల్టి మన వీడియోలో మీకు ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్ రెసిపీ, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ ఇది నా ఓన్ స్టైల్లో నాకు డైట్లో భాగంగా నేను చేసుకున్న రెసిపీ అనమాట. సో నాకు బాగా నచ్చింది టేస్ట్. సో మీ అందరికీ కూడా చూపించేద్దామని ఈ వీడియో షూట్ చేశాను. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒక చిన్న పీస్ క్యాప్సికమ్ తీసుకున్నానండి, సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక స్మాల్ సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. బీట్రూట్ ఒక స్మాల్ పీస్ తీసుకొని తురుముకున్నానండి. ఒక చిన్న క్యారెట్, అలాగే ఒక హాఫ్ టొమాటో, అది కూడా లోపల సీడ్స్ తీసేసి టొమాటో ఓన్లీ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు బటర్ని యాడ్ చేస్తున్నానండి. బటర్ ప్లేస్లో మనం ఆయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. గీ కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఏ ఆయిల్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. అండ్ బటర్ మెల్ట్ అయ్యాక ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా 1 by 1 వేసేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ని జస్ట్ ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా 1 by 1 అన్నీ వేసేసుకొని జస్ట్ లైట్గా సార్ట్ చేసుకోవడమేనండి. మనం ఇక్కడ వెజిటబుల్స్ని ఓవర్గా కుక్ చేయాల్సిన పని లేదు కాబట్టి, అంటే మరి మనం పచ్చి వెజిటబుల్స్ రా వెజిటబుల్స్ తినమని చెప్తారు కదా, రా వెజిటబుల్స్ కన్నా కూడా మనం కొంచెం లైట్గా ఇట్లా సార్ట్ చేసుకొని తినడం మనకు హెల్త్కి మంచిది కాబట్టి, సో నేను ఇలా లైట్గా సార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఇది చూస్తున్నారు కదండి సాల్ట్ స్పూన్ ఎంత చిన్నగా ఉందో. సో దాంట్లో ఆ చిన్న స్పూన్లో 1 by 4 స్పూన్ వేసాను నేను సాల్ట్. సో ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే నేను టర్మరిక్ వేయడం మర్చిపోయాను. మీకు టర్మరిక్ కావాలంటే ఒక పించ్ టర్మరిక్ కూడా వేసుకొని సార్ట్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 నిమిషాల వరకు మాత్రమే సార్ట్ చేయండి, సరిపోతుంది. మరి రా వెజిటబుల్స్ తినడం కన్నా ఒక 2-3 నిమిషాలు మనం ఇలా పాన్లో వేయించుకొని తింటే హెల్త్కి మంచిదని ఇలా చేస్తున్నానండి. అండ్ కొంతమందికి రా వెజిటబుల్స్ సరిపడవండి హెల్త్కి, కొంతమందికి పడదనమాట. అండ్ మనకు అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కొంతమందికి. సో టోటల్గా చెప్పాలంటే రా వెజిటబుల్స్ కన్నా ఇలా ఒక 2-3 నిమిషాలు మనం వేయించుకొని తినడం వల్ల మనకు హెల్త్కి మంచిదన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ పైన ఒక 2 ఎగ్స్ని వేసుకున్నానండి. ఆ ఎగ్స్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా కొంచెం వేస్తున్నానండి. ఫస్ట్ మనం వెజిటబుల్స్లో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ ఎగ్స్కి సరిపడా మాత్రమే వేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ బుర్జీ లాగా దీన్ని రెడీ చేసేసుకోవడమే. ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చూసారు కదా వీడియోలో చూసినట్లుగా మనకు ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దించేసానండి. ఇప్పుడు ఇందులో నాకు పెరి పెరి స్పైస్ మిక్స్ బాగా ఇష్టం అండి, అది నాకు టేస్ట్ నచ్చుతుంది. సో అది కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా అలా కూడా తినేయచ్చండి, మనకు నార్మల్ టేస్ట్ ఉంటుంది. ఎగ్ బుర్జీ ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ ఉంటుంది, కానీ చాలా బాగుంది. వెజిటబుల్ బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ మిక్స్ అయ్యాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కానీ ఈ స్పైస్ మిక్స్ ఇది వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుందని నేను వేసుకున్నాను, ఇది ఆప్షనల్ అండి. సో మన వెజిటబుల్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిందా లేదా ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉంటే నాకు కమెంట్లో షేర్ చేయండి. సో చూసారు కదండి వెజిటబుల్ ఎగ్ బుర్జీ, ఇది రైస్లోకి బాగుంటుందా అంటే నేను ఎప్పుడు రైస్లోకి ట్రై చేయలేదండి. అండ్ నేను ఇప్పుడు చూసారు కదా ఈ బౌల్ నేను నైట్ డిన్నర్లో తీసుకుంటాను, ఇంకేమీ తినను అనమాట. సో ఒక డైట్ రెసిపీగా ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.